హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు ఒక స్పెషల్ స్టోరీ కవర్ చేయడానికి వెళ్తున్నా. లాస్ట్ మినిట్లో అంటే ఐపీకి మొత్తం ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ లో ఏదో ఒక భయం ఉంటుంది కదా. అవునవునా? అలాంటి కోసం యూట్యూబ్ లో చూస్తుంటే మీ వీడియోస్ చేశారు. లాస్ట్ లో మీరు చెప్పిన క్వశ్చన్స్ కానీ అవన్నీ నాకు వచ్చారని క్రాస్ చెక్ చేసి 995 అంటే చాలా స్టేట్ ర్యాంక్. అది ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా. అంటే ఫస్ట్ నుంచి చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇక అందుకే అది మాకు కూడా టాపర్ కొడుతుందేమో అని అనుకున్నానండి. అలాంటిది ఎప్పుడు నెగటివ్ థాట్స్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చిన పేరెంట్స్ కి చెప్తే అంటే మనం ఎంతలో ఉన్నామో దాని నుంచి ట్రై చేయాలి. చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు అంటారు. హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు ఒక స్పెషల్ స్టోరీ కవర్ చేయడానికి వెళ్తున్నా. అంటే మనం చదువుకోవాలి, మనకి మంచి మార్కులు రావాలి, ఏదో ఒక గోల్ పెట్టుకొని సాధించాలి అన్నప్పుడు మన కండిషన్స్, మన ఫైనాన్షియల్ కండిషన్, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ అసలు ఏది కూడా మ్యాటర్ అవ్వదు. దానికి ఒక రియల్ ఇన్స్పిరేషన్, ఒక లైఫ్ స్టోరీ అయితే మీకు చూపించబోతున్నా. మీరు చూడండి, మీకే తెలుస్తుంది. ఈరోజు ఒక స్పెషల్ స్టోరీ కవర్ చేయడానికి వచ్చిన ఇక్కడ చూడొచ్చు. ఈ అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, ఈ అపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇంటర్ 995 అయితే వచ్చింది. మనం వెళ్ళి ఒకసారి కలుద్దాం వాళ్ళని. కలిసి మీరే చూడండి ఎలా ప్రిపేర్ అయింది ఆ అమ్మాయి. అయిపోయిందా మొత్తం సిలబస్? అవుతుందా? ఓకే. ఏది కష్టం అనిపిస్తుంది? మ్యాథ్స్ లెందీ అనిపిస్తుందా? మ్యాథ్స్ లైక్ 40 టార్గెట్ పెట్టుకో, 40-50 అంత చేసినా కూడా సరిపోతుంది. పేపర్ ఎలాగో లెందీ వస్తుంది మ్యాథ్స్. సో సంబడి హూ స్కోరింగ్ అరౌండ్ 50 ఈజ్ అ గుడ్ మార్క్. ఫిజిక్స్, కెమిస్ట్రీ అది ఓకే. డన్, సూపర్. ఎట్లా ప్రిపేర్ అయినావు? లాస్ట్ మినిట్లో అంటే ఐపీకి మొత్తం ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ లో ఏదో ఒక భయం ఉంటుంది కదా. అవునవునా? అలాంటి కోసం యూట్యూబ్ లో చూస్తుంటే మీ వీడియోస్ చేశారు. లాస్ట్ లో మీరు చెప్పిన క్వశ్చన్స్ కానీ అవన్నీ నాకు వచ్చారని క్రాస్ చెక్ చేసుకున్నావు. దానివల్ల నా కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయింది. అంటే మీకు చాలా పెద్ద ప్లాట్ఫామ్ వేసేది ఫిజిక్స్. అవునవును. ఖచ్చితంగా షూట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవును. సో కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో డైలీ ఎంతసేపు చదువుతుండే? 8 to 9 hours డైలీ. ఓకే. ఏది కష్టం అనిపిస్తుండే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో? అంటే ఆబ్జెక్టివ్లో చూస్తే ఫిజిక్స్ కష్టం అనిపిస్తుండే. ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? 995 ఇట్స్ లైక్ క్రేజీ. సో అందరూ కూడా చాలా కంగ్రాచులేషన్ చెప్పారు, చాలా గ్రేట్ అని. సో లైక్ నీకు ఎట్లా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అనిపించిందా? లైక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా అనిపించిందా, అరే నా వల్ల అవుతుందా ఏమన్నా? అంటే లాంగ్వేజెస్ కొంచెం ఫుల్ మార్క్స్ వేయరు, అది కొంచెం భయం వేసింది లాంగ్వేజెస్లో. ఓకే. కాకపోతే అన్ని సాంస్క్రిట్ తీసుకున్నారా? తెలుగు? సాంస్క్రిట్. ఓకే. ఇంగ్లీష్. ఓకే. ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ అయినా? ఇంగ్లీష్ నార్మల్గా కట్ చేస్తారు కదా మార్క్స్ వాళ్ళు. అదే సార్, అంటే నార్మల్గానే అంటే ప్రెజెంటేషన్ మంచిగా ఇవ్వడం, హ్యాండ్ రైటింగ్ అది చూసుకున్నాను. ఇంకా అంటే గ్రామర్ బాగా పర్ఫెక్ట్గా. సూపర్. చైత్ర జూనియర్ కాలేజ్. ఓకే. అండ్ అక్కడ లైక్ ఎఫ్సెట్ కోచింగ్ అంతా ఉంటుందా? మంచిగానే ఉంది అక్కడ అంతా? జేఈ అండ్ ఎఫ్సెట్ రెండు. ఓకే. మరి నెక్స్ట్ ఏంటి? ఎఫ్సెట్ టార్గెటా? జేఈ ఎట్లా ఎంత వచ్చింది? జేఈ 88% వచ్చింది. ఏప్రిల్ బాగా రాసారా? ఏప్రిల్ 120 మార్క్స్ వస్తుంది. 120 ఏ షిఫ్ట్? 4th April షిఫ్ట్ 1. ఓకే. రిజర్వేషన్ ఉందా? ఓబీసీ. ఓకే. అయ్యో, థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్, మీరు కూర్చోండి. భార్గవ్ కూడా ఇవ్వండి. ఓకే. ఐ థింక్ వస్తుంది అనుకుంటా. ఏమో పేపర్ చూడాలి ఒకసారి, మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ఐటీ వస్తే వెళ్తావా? అంటే
హోమ్ స్టే. అచ్చా హోమ్ స్టే ఇక్కడే ప్రిఫరెన్స్. ఓకే ఓకే ఓకే. లైక్ పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇలాంటి, అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషనే మన లైఫ్ని చేంజ్ చేస్తుంది. అండ్ ఇలాంటి ప్లేసెస్లో ఉన్నా కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, ఎక్కడ కూడా అరే నాకు ఇంకా బెటర్ ఉంటే బాగుండేది అలాంటి ఏం థాట్స్ లేకుండా 995 స్కోర్ చేయడం ఫస్ట్లీ లైక్ చాలామంది చూస్తారు ఈ వీడియో. అండ్ యువర్ ఏ హ్యూజ్ ఇన్స్పిరేషన్. లైక్ అందరికీ వెళ్తారు ఈ వీడియో. ఎందుకంటే నార్మల్గా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే పిల్లలకి ఈ కాలంలో వాళ్ళకి ఎంత ఇస్తున్నా తల్లిదండ్రులు నాకేం ఇవ్వట్లేదు, నాకు తక్కువ ఇస్తున్నారు ఎక్కడో కంప్లైంట్ చేస్తుంటారు వాళ్ళు. అలాంటిది ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటాం మనం. అంటే లైక్ ఇఫ్ మనం కంప్లైంట్ చేయాలనుకుంటే చాలా ఉంటాయి. అండ్ యూ హ్యావ్ నెవర్ చూస్ టు డూ దాట్. ఏంటంటే లేదు ఓకే ఫైన్ నేను చదువుతా, మంచిగా మార్క్స్ తెచ్చుకుంటా అని యూ డిసైడెడ్. అండ్ దట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. లైక్ ఈ వీడియో నాకు తెలియదు ఎంతమంది చూస్తారో, బట్ ఎంతమంది చూసినా వాళ్ళందరికీ విల్ బీ ఏ ఇన్స్పిరేషన్. సో అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేసిండ్రు? పేరెంట్స్ ఎప్పుడు మార్క్స్ గురించి అంతా అంటే నా పైన ఎప్పుడు హోప్స్ ఉంటాయి సార్ మా పేరెంట్స్కి. నువ్వు నీ బెస్ట్ ఇవ్వాలి, తర్వాత రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు కదా, నువ్వు బెస్ట్ ఇస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, హార్డ్ వర్క్ ఈజ్ ద కీ అని చెప్తారు సార్. అంటే మీకు లైక్ ఎట్లా ఇన్స్పైర్ చేశారు? లైక్ దానికి వదిలేసాను, బాగా రాయాలమ్మా, ఒక్క దాన్నే నుంచోవాలి నువ్వు, అందరిలా కాదు అని బాగా చెప్పాము. మీకు ఎలా అనిపిస్తుంది 995 అంటే చాలా స్టేట్ ర్యాంక్ అది? ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఓకే. అంటే అక్కడే కూర్చుంటాను. అవునా? ఒకసారి చూపిస్తారా ప్లేస్? ఏ హాయ్, మీ పేరు? చిరంజీవి. ఓకే ఓకే. ఎక్కడ కూర్చునేది? ఇక్కడనా? ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడ. అచ్చా ఇది చాప్టర్స్ వెబ్సైట్కా? ఓకే. సో ఇవి ఈ రెడ్ మార్క్ ప్రిపేర్ అయిందా లేదంటే టఫ్ అనిపించింది? కొన్ని టఫ్గా ఉన్నాయి ఇలా పెట్టాను. అచ్చా ఓకే 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 ఓకే. డన్. ఇది 2 lakhs క్యాష్ ప్రైజ్. ఏది మేము ఇస్తామన్నది? ఓకే, టార్గెట్ పెట్టుకున్నాం ఆల్రెడీ. ఓకే సూపర్. అండ్ ఇది మన అది టైం టేబుల్. అచ్చా ఓకే తమ్ముడిది. ఓకే. సో ఇక్కడ కూర్చొని చదువుకోవడమే. ఓకే సూపర్ అబ్బా. అంటే లైక్ యాజ్ ఎ సెడ్ ఈ వీడియో బయటికి వెళ్ళినప్పుడు అయితే చాలామంది ఒక్కసారి అంటే నాకు ఈ ప్లేస్ లేదు, ఆ ప్లేస్ లేదు, ఐ డోంట్ థింక్ చదువుకోవడానికి మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే మన మైండ్ సెట్, మనం కొట్టాలి, ఆ గోల్ పెట్టుకోవాలని యాటిట్యూడ్, అంతే. అదొక్కటి ఇంపార్టెంట్. అది ఇక్కడ నుంచి క్లియర్గా చూడొచ్చు. అంటే నీకు ఎప్పుడు అనిపించలేదా లైక్ ఇక్కడ కూర్చొని నేను ఏముందిలే నాకు అంటే లైక్ చదువుకుంటే ఏమొస్తుంది, నాకు నా వల్ల అవ్వకపోవచ్చు, ఇలాంటిది ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ఎప్పుడు రాలేదు? ఇప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చిన పేరెంట్స్కి చెప్తే అంటే మనం ఎంతలో ఉన్నామో దాని నుంచి ట్రై చేయాలి, చదివే వాళ్ళు ఎక్కడున్నా చదువుతారు అంటారు. అదే సూపర్ నాన్న, సూపర్, నిజంగా సూపర్. అంటే నాకే చాలా అంటే నేనే ఇన్స్పైర్డ్ అవుతున్నాను చూసి. అంటే నార్మల్గా ఇలా చాలా రేర్ నేను చూస్తుంటా కదా, అంటే నాకు తెలిసిన వాళ్ళు బయట ఇంత ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అంత కాన్సన్ట్రేషన్తో చదువుతున్నావు, ఒక గోల్ పెట్టుకొని చదువుతున్నావు అంటే దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. అంతే. అవ్వాలనుకుంటున్నాను నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అయినా? ఓకే, కంప్యూటర్ సైన్స్ తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామన్నా? ఓకే. అండ్ డ్రీమ్ ఏంటి ఫైనల్గా మీ మమ్మీ డాడీకి ఏమన్నా? డ్రీమ్ ఏంటంటే వాళ్ళకి ఒక రెస్ట్ ఇవ్వాలి సార్. రెస్ట్ ఇవ్వాలి, చాలా అలసిపోతున్నారు. ఓకే, వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోయి వాళ్ళని మంచిగా చూసుకోవాలి, అంతే. సూపర్ నాన్న, సూపర్. ఏం చదువుకోలేదా మీరు? థర్డ్ క్లాస్ చదివారు. మరి మీ లైక్ డాటర్కి అంటే ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్? నేను ఎలాగా చదువుకోలేదు, మా లాంటి లైఫ్ మా పిల్లలకి వద్దు అని ఓకే ఉంటుంది కదా, ఆశ ఉంటుంది కదా, అలా మా పిల్లలకి ఇచ్చాము. ఇన్ని మార్కులు వచ్చినాయి అంటే వస్తాయా అని కూడా కల్లా అనుకోలేదండి అసలు. ఇప్పుడు అందరు దీన్ని మార్కులు చూసి అందరు చాలా మమ్మల్ని ఎక్కడికి ఎత్తేస్తారు.
చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎడ్యుకేషనే మనకి ఆ రెస్పెక్ట్ ఇస్తుంది. సూపర్ నాన్న, సూపర్. అంటే యు మేడ్ యువర్ మామ్ అండ్ ఫాదర్ వెరీ ప్రౌడ్. చాలా అంటే వాళ్ళకి మేబీ డబ్బులు ఇస్తే కూడా అంత రాదేమో తర్వాత. ఇది ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లాంగ్, అంటే ఈ బయట ఎవరు చూసినా కూడా వచ్చి రెస్పెక్ట్ ఇచ్చేస్తారు వెంటనే. అరే లైక్ మీ కూతురికి 995 వచ్చింది కదా అని. అది మనం నార్మల్గా మనీ ఇస్తే రాదు ఆ రెస్పెక్ట్. సో యూ హ్యావ్ ఎర్న్ దట్ రెస్పెక్ట్. దానిలో వెబ్సైట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేయి. 10 పేపర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానిలో స్కోర్ చూసుకో, మినిమం 70-80 మార్క్స్ వస్తున్నాయా లేదా చూసుకో. నేను నంబర్ ఇస్తాను నేను, ఓకే తీసుకో. ఏమైనా డౌట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయి, కాల్ చేయి, ఏ టైం అయినా పర్లేదు. ఓకే, ఐ హెల్ప్ యూ అవుట్. సో డోంట్ వరీ లైక్ నేను. అండ్ లైక్ వేరే ఏమన్నా ప్రిపరేషన్ కావాలి అన్నా కూడా లైక్ ఫిజిక్స్ వాళ్ళ నుంచి నా నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అంటే అంటే సింపుల్ అబ్బా, లైక్ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోతే ఇంకా ఎవరిని సపోర్ట్ చేయాలి చెప్పండి. వేరే చాలామంది బయట మస్తు దొరుకుతాయి, కానీ మీలాంటి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు ఒక జనరేషన్స్ని చేంజ్ చేస్తారు. లైక్ నువ్వు ఉన్నావు ఇప్పుడు, నువ్వు చదివావు, ఆ తర్వాత నీ తమ్ముడు ఉన్నారు, తమ్ముడు చదువుతాడు నేను చూసి, తమ్ముడు తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ అలా లిఫ్ట్ అయిపోతారు. మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు అండర్ 995 టాపర్ అన్నప్పుడు? లైక్ అవునండి, అంటే ఫస్ట్ నుంచి చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇక అందుకే అది మాకు కూడా టాపర్ కొడుతుందేమో అని అనుకున్నానండి. అట్లా అయితే చేస్తామండి. తర్వాత దేవుడే. సో నెక్స్ట్ ఇంజనీర్ అవుదాం అనుకుంటుంది. అవును, ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ అవును. చేద్దాం. అడిగాను అంటే లైక్ ఫైనల్ గోల్ ఏంటి అంటే మా పేరెంట్స్కి రెస్ట్ ఇవ్వాలి, హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పింది ఇందాక.